హలో, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. హోమ్ ఆఫీస్ నుంచి ఎంపీస్ అందరూ కూర్చొని మాట్లాడుకుని కొన్ని స్టేట్మెంట్స్ని అయితే రిలీజ్ చేశారు. వాటిలో ఏమేం స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అండ్ వాటి వల్ల ఏమేం వీసాస్కి ఎఫెక్ట్ అవుతుంది, మేజర్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి రూల్స్ అనేవి. సో ఈరోజు వీడియోలో మనం వాటి గురించి తెలుసుకుందాం. లెట్స్ గో టు టుడే వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, ప్రయారిటైజ్ టు ద లోకల్ ఆర్ ఇమిగ్రెంట్ కెరీర్స్ హూ ఆర్ ఇన్ ఇంగ్లాండ్ ఆల్రెడీ బిఫోర్ గివింగ్ కేర్ వీసా స్పాన్సర్షిప్. సో ఏంటంటే, మనకి స్పాన్సర్షిప్ ఇచ్చే కేర్ వర్కర్స్కి లేదా సోషల్ కెరీర్స్కి వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. లాస్ట్ 2 yearsలో మిస్యూస్గా కానీ రాంగ్గా కానీ ఇచ్చిన స్పాన్సర్షిప్ వీసాస్ 400+ ఉన్నాయి. అందుకనే కేర్ హోమ్స్ అండ్ ఏజెన్సీస్ పైన వాళ్ళ మీద బ్యాన్ చేశారు. కేర్ హోమ్స్ అండ్ కన్సల్టెన్సీ వల్ల ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే, ఇంటర్నేషనల్ వాళ్ళకి అట్లా స్పాన్సర్షిప్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరంటే హూ ఆర్ ఇన్ యూకే. ఎవరైతే యూకేలో ఉంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. లేదా యూకేలో ఎవరైతే స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తారో వాళ్ళకి ఇవ్వండి. మెయిన్గా ఇంగ్లాండ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి గైడ్లైన్స్ అనేది పాస్ చేశారు. అండ్ యూకేలో డిఫరెంట్ వీసాస్లో ఉండి లైక్ డిపెండెంట్గా అలా వాళ్ళకి ఎలిజిబుల్ ఉండి సోషల్ కెరీర్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే ఇది గుడ్ న్యూసే. బట్ ఇండియా నుంచి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో, ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలి, వర్క్ వీసా మీద రావాలి, కేర్ హోమ్ జాబ్కి వాళ్ళకైతే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ మీద కూడా కొంచెం స్క్రూటినీ ఉంటుంది. లైక్ ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మీకు దొరకలేదా, సో ఈ అన్నిటికీ కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. సో అందుకని ఏజెన్సీస్ కూడా కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంత ఈజీగా కేర్ వీసా అయితే రాదు. డిఫరెంట్ వీసా వాళ్ళు వస్తారు, లైక్ 2 years అట్లా ఉంటుంది. వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ కోసం వాళ్ళు 2 years అయిపోతుంది. సో వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తారు. సో అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే జాబ్ మార్కెట్లో జాబ్స్ క్రైసిస్ ఉంది కాబట్టి ఇక్కడ లివింగ్లో కూడా కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. సో వాటిలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ జాబ్లో ఉండి వీసా అయిపోతున్న వాళ్ళు కానీ లేదా డిపెండెంట్గా వచ్చి వాళ్ళు జాబ్ సర్చ్ చేసుకుంటున్న వాళ్ళు కానీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఏమని చెప్తున్నారనమాట గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. సో అల్టిమేట్గా వాళ్ళు అల్టిమేట్గా ఏం చేయాలనుకుంటున్నారు, ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేద్దాం లేదంటే ఇమిగ్రేషన్ని స్టాప్ చేద్దాం అని చెప్పండి. ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమిగ్రేషన్ పర్సంటేజ్ తగ్గించడం. సెకండ్ రూల్ ఏంటంటే శాలరీ థ్రెషోల్డ్ అప్డేట్ ఆఫ్ కేర్ వర్కర్స్. ఇది ఎస్పెషల్గా కేర్ వీసా వాళ్ళలో వచ్చే వాళ్ళకి మినిమం శాలరీ అనేది 23,200 pounds అనమాట ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 25,000 pounds చేశారు. స్పాన్సర్షిప్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఎవరైనా వేరే కంట్రీస్ కేర్ వర్కర్స్కి అయినా సివైస్ అంటే కాస్ట్ ఇచ్చే ముందు మినిమం జాబ్ శాలరీ థ్రెషోల్డ్ రిక్వైర్మెంట్ అనేది 25,000 pounds అనేవి ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ కోర్స్ షార్ట్ టర్మ్ స్టూడెంట్ వీసా. సో దీని ఏంటంటే షార్ట్ టర్మ్ వీసా లైక్ ఎవరైతే 11 months అని కానీ లేదా 1 year అని కానీ 1.5 year అని కానీ వచ్చి వాళ్ళు జెన్యూన్గా స్టడీ చేసి వెళ్ళడం కాకుండా నెక్స్ట్ PSW నెక్స్ట్ వీసాస్ కనుక్కొని డిఫరెంట్ వీసాస్ ట్రై చేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది దట్ ఈస్ నాట్ బిహైండ్ ద స్టూడెంట్ వీసా అని చెప్పి వీళ్ళు థింక్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే దానికి షార్ట్ టర్మ్ కోర్స్ వచ్చే వాళ్ళకి డెఫినెట్గా ఇంగ్లీష్ కోర్స్ ఉండాలి. అంటే ఎట్లా అంటే క్వాలిఫికేషన్లో స్పెషల్గా ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ లేదంటే ఎగ్జామ్ మార్క్స్ ఇంగ్లీష్ మార్క్స్ చూసి కానీ అలా చూస్తారనమాట నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళకి. వీసా షుడ్ నాట్ బి బ్రిడ్జ్ టు సెటిల్ డౌన్ హియర్. అంటే ఆ వీసాతో వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోవడానికి కాదు, స్టూడెంట్ వీసా. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్ వీసా అంటే జస్ట్ వచ్చి ఆ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి అని వీళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ టు జాబ్ ఏజెన్సీస్ అండ్ మినిమం వేజెస్ చేంజెస్. దీనిలో ఏంటంటే మనకి దీంట్లో 2 to 3 points ఉన్నాయి మెయిన్గా. అవి ఏంటంటే మినిమం వేజెస్ చేంజ్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పర్ అవర్కి 11.44, దాన్ని ఏప్రిల్ 5th నుంచి కూడా దాన్ని 12.8 per hour రావాలంటున్నారు. మినిమం వేజ్ అనమాట.
మినిమం అమౌంట్ పర్ అవర్ వేజ్ మీన్స్. అండ్ ఇమీడియట్గా క్యాన్సిల్ అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే కొన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే షిఫ్ట్స్కి వాళ్ళు మనీ ఏం పే చేయరు నార్మల్గా అయితే. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ అయితే పే చేయాలి అంటున్నారు. అంటే చాలా వరకు 0 అవర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే జాబ్స్ అనేవి ఏజెన్సీస్ ద్వారా వస్తాయి. అంటే ఏజెన్సీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, కంపెనీకి డైరెక్ట్ ట్యాగ్ అయ్యి ఉంటారు వీళ్ళు, ఏజెన్సీసే ఉంటారు. పే స్లిప్స్ ఇవన్నీ కూడా ఏజెన్సీస్ నుంచే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 12 వీక్స్ గ్రేస్ పీరియడ్ వరకు ఉంటారు. అప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు చూస్తారనమాట, వాళ్ళ పర్ఫార్మెన్స్ స్కిల్ సెట్ మొత్తం చూస్తారు. ఇఫ్ వాళ్ళకి ఓకే అయితే పర్మనెంట్ చేసుకుంటారు, లేదు అంటే కొన్ని ఇయర్స్ కూడా అట్లాగే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ జాబ్ ఏజెన్సీస్ వాళ్ళు అక్కడ వర్క్ లేకపోతే మార్నింగ్ 5కి 6కి అట్లా షిఫ్ట్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ పెడతారు. ఆ డే కూడా వీళ్ళు ఇప్పుడు మినిమం పే చేయాలి. ఈ న్యూ రూల్ ప్రకారం అయితే అలా క్యాన్సిల్ అయిందని అప్పటికప్పుడు చెప్తారు. ఇంకా వాళ్ళకి జాబ్ దొరకదు కదా, అప్పుడు ఆ డే అంతా వేస్ట్ కదా. పర్ డే 80 or 90 pounds వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. సో ఇప్పటికప్పుడు చెప్తే కష్టం కాబట్టి ఆ డేకి వాళ్ళు మనీ మినిమం ఏజెస్ అనేది పే చేయాలన్నమాట ఇక్కడ నుంచి. అండ్ ఇంకా 30 days వర్క్ ఉంటే 30 daysలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 వర్కింగ్ డేస్ ఉంటే మినిమం కొన్ని అవర్స్కైనా వర్క్ ఇచ్చేలా ఆ రూల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జాబ్ ఏజెన్సీస్ నుంచి ఎవరైతే వర్క్ చేస్తారో ఈ రూల్ అయితే వాళ్ళకి బెటర్ అనమాట. అండ్ స్కిల్డ్ వర్కర్ వీసాస్కి థ్రెషోల్డ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అది ఎంత ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ లేదు. మెయిన్గా స్కిల్డ్ వర్కర్ వీసాస్ ఇక్కడ ఉండి ట్రై చేస్తే వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పారనమాట. ప్రయారిటీ అనేది వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి కంపేర్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ వర్క్ చేస్తామన్న వాళ్ళకన్నా కాకుండా ఇంటర్నేషనల్ వర్క్ కెరీర్ వీసా వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. మెయిన్గా డిపెండెంట్గా ఉండి జాబ్స్ కోసం అప్లై చేసుకుని సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా డిపెండెంట్ వీసా వాళ్ళు ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు కేర్ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అయిపోతుంది, స్పాన్సర్షిప్ టైం అయిపోతుంది అన్నప్పుడు ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే కేర్ జాబ్స్కి అప్లై చేసుకోండి. కేర్ జాబ్స్ మీకు దేనికైతే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తాయో ఆ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోండి మీరు ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు. సో ఆన్లైన్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏజెన్సీని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై ఇఫ్ లేకపోతే మీకు నియరెస్ట్గా ఎక్కడున్నాయితే మీకు నియరెస్ట్గా కేర్ హోమ్ అయితే కేర్ హోమ్ అక్కడ మీకు నియరెస్ట్గా కేర్ జాబ్స్ ఏమని సర్చ్ చేయండి, ఆ ప్లేస్కి వెళ్ళండి, విజిట్ చేయండి. సో అక్కడికి మీరు వెళ్ళి మాట్లాడండి సార్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో డైరెక్ట్ కేర్ హోమ్ని కాంటాక్ట్ చేసి అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఏమంటున్నారు కాబట్టి సో మ్యాక్సిమం మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇండియా నుంచి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూసే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వీసా అయిపోతుంది అనుకున్న వాళ్ళకైతే ప్రయారిటీ ఎక్కువ ఇవ్వమంటుంది కాబట్టి ఇది ఇక్కడున్న ఎంప్లాయీస్కి అయితే గుడ్ న్యూసే. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా లైక్ పార్ట్ టైం గురించి కానీ యూకే గురించి కానీ ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ చేయండి. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నాకు వాటి గురించి తెలియకపోయినా నేను మీకు తెలుసుకుని మళ్ళీ వీడియో చేస్తాను.